వచ్చేసి పల్సర్ 150 బైక్ వచ్చేసింది. చూసుకోండి, పల్సర్ 150 బైక్ అయితే వచ్చేసింది మన దగ్గర అయితే BS6 అనమాట. సో మన బండికి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ అయితే కావట్లేదు ఫ్రెండ్స్. నేను చాలా మొత్తం టోటల్గా చూడండి ఈసీఎం కూడా ఓపెన్ చేశాను, అలాగే రిలైజ్ కానీ అలాగే అన్ని విధాలుగా అన్ని విధాలుగా అయితే నేను మొత్తం చెక్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, అయినా కంప్లైంట్ అనేది నాకు అర్థం కాలేదన్నమాట. సో ఈ కంప్లైంట్ అనేది నేను ఎలా చూడండి, ఇక్కడ కూడా నేను చూడండి ఇక్కడ స్విచ్ గడ్డ అయితే కూడా తీసేసాను అనమాట. స్విచ్ గడ్డ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డైరెక్ట్ ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్ అయితే కూడా మనకు స్విచ్ గడ్డ డైరెక్ట్ చేసి కూడా చూశాను, సెల్ఫ్ అయితే కాలేదు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి రిలేస్ ఉన్నాయి అన్నమాట. కంపల్సరీగా రిలే చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి వచ్చేసి పంప్ రిలే ఉంది, చూసుకున్నారా? ఇది వచ్చేసి స్టార్టర్, ఇది సెల్ఫ్ రిలే అనమాట, ఇది హైల్ రిలే. సో నేను ఏ విధంగా చెక్ చేసుకున్నాను, ఏ విధంగా మీరు చెక్ చేసుకొని ఏ విధంగా మీరు పని అయితే చేసుకోవాలి, మీ కాడ ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు ఎలా అనేది ఈసీఎం అనేది ఇక్కడ ట్యాంక్ కింద ఉంటుంది, అది కూడా ఓపెన్ చేసుకున్నాను. నేను ఈ పని కోసం అయితే నేను చాలా అయితే టైం స్పెండ్ చేశాను. 1 గంట దాకా నాకు టైం తినేసింది. సో నాకు కూడా నేను ఎంత టైం స్పెండ్ చేశానో అంత టైం స్పెండ్స్ మీరు కాకుండా మీకు తొందరగా పని అయ్యేది ఈ వీడియోలో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది. చూడండి, ముందుగా అయితే నేను ఇక్కడ ముందు మనకి సెల్ఫ్ ఆటలేదని మనకు వచ్చారు, మనం ఇక్కడ చూసేసి ఓబిడి పెట్టామన్నమాట. సో ఓబిడి పెట్టినా ఎలాంటి దానిలో ఎర్రర్ కోడ్ అనేది చూపించలేదు. సో అలా అని ఏమైనా స్విచ్ ఫెయిల్ అయి ఉంటుందని ఇక్కడ చూసుకుంటే నేను స్విచ్ కూడా డైరెక్ట్ చేసి చూశాను, సెల్ఫ్ కాలేదు, ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో మనకి ఏమైనా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫీజు ఉంటుంది అనమాట, ఫీజు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫీజు ఏమైనా పోయిందని ఈ ఫీజు కూడా చెక్ చేసుకున్నా, ఈ ఫీజు కూడా బాగానే ఉంది. దాని తర్వాత మనకి మోటార్ ప్రాబ్లమా లేకుంటే ఇది ప్రాబ్లమా అని ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 4 పిన్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఇక్కడికి చూడండి రెడ్ దాంట్లో మనకైతే సెల్ఫ్ కొట్టినప్పుడు వోల్టేజ్ రావాలి, ఇక్కడికి వోల్టేజ్ అయితే రావటం లేదు. ఇది వచ్చేసి న్యూట్రల్ అనమాట. సో ఈ 2 వైర్లు అయితే మనకి బ్యాటరీకి వెళ్తాయి, మనకి సంబంధం లేదు ఛార్జింగ్కి. సో మనకి ఇక్కడైతే మనకి ముందు మెయిన్ సెల్ఫ్ మోటార్ బాగుందా లేదా లేకుంటే సెల్ఫ్ రిలే బాగుందా లేదా అది కూడా చెక్ చేసుకున్నాను అనమాట. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఇగ్నిషన్ ఆన్లో పెట్టేసి మన ఇక్కడ చూడండి, మన ఇక్కడ కొట్టినప్పుడు చూడండి బండి అయితే స్టార్ట్ అయిపోయింది. బండి అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి బండి అయితే స్టార్ట్ అయిపోయింది కదా, మనకి సెల్ఫ్ మోటార్ బాగానే ఉంది. సో మనకి రిలే బాగుంది లేదని చెక్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ వోల్టేజ్ రావాలి. ఇక్కడైతే నేను చెక్ చేసుకున్న వోల్టేజ్ రావటం లేదు. బండి చూడండి ఇక్కడ పెట్టేశాను, ఇప్పుడైతే ఇగ్నిషన్ ఆన్ చేశాను, సెల్ఫ్ కొడుతుంటే ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక్కడ చూసుకోండి చెక్ ఇంజన్ లైట్ కూడా వస్తుంది. సో అలా అని మనకి ఈసీఎంలో ఏమైనా ప్రాబ్లం అనుకుంటే మనకి ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి సౌండ్ వస్తుంది బాగా, మనకి ఫీల్ పంప్ కూడా ఆన్ అవుతుంది. మీరు సౌండ్ బాగా గమనించేది ఫీల్ పంప్ కూడా బాగానే ఆన్ అవుతుంది. సో కంప్లైంట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సెల్ఫ్ కాలేదంటే మెయిన్ మనం చూసుకోవాల్సింది ఇక్కడ ఫీజు చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫీజులు ఉన్నాయి, ఇక్కడ చూడండి ఇక్కడ ఫీజులు ఉన్నాయి. ఇక్కడ అన్ని ఫీజులు నేను చెక్ చేసుకున్నాను, అన్ని ఫీజులు అయితే కరెక్ట్గా బాగానే ఉన్నాయి, దానిలో ఇబ్బంది ఏం లేదు. సో ఫీజులు అన్నీ అయితే ఇక్కడైతే కరెక్ట్గానే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం రిలే దగ్గరికి వచ్చేసేయాలి. మనకి ఇక్కడ మీకు మొత్తం చెప్తాను చూడండి, ఎలా అనేది మనకి సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది బండి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మీరు బాగా గమనించుకుంటే మీకు ఈజీ మెథడ్లో అయితే అర్థమైపోతుంది. సో నేనైతే ఈసీఎం కూడా చెక్ చేసి ఎక్కడైనా వైర్ కట్ అయిందా లేదా అనేది. మనకి ఇక్కడ చూడండి ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఇది డైరెక్ట్ మనం ఆడ సెల్ఫ్ కొట్టినప్పుడు దీంట్లో వోల్టేజ్ వస్తుంది అనమాట. ఈ కలర్ చూడండి ఎల్లోలో మనకి రెడ్ లైన్ ఉంది. తర్వాత ఇంకో వైర్ వచ్చేసి ఇక్కడ చూడండి రెడ్లో ఎల్లో లైన్ ఉంది, ఈ వైర్ చూడండి ఇక్కడికి వచ్చింది రెడ్, చూడండి ఎల్లోలో రెడ్లో లైన్ ఉంది. సో మనం ఆడ సెల్ఫ్ కొట్టినప్పుడు మీరు వచ్చినప్పుడు ఈ వోల్టేజ్లో మనకి వోల్ట్ వచ్చినప్పుడు రిలే వర్క్ చేస్తారనమాట. అప్పుడు మనకి చాలా ఇండక్షన్ ఆన్ చేయగానే మనకి మెయిన్ చెక్ చేసుకోవాల్సింది రిలేకి వోల్టేజ్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి నేను ఇగ్నిషన్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే చూడండి ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేశాను, ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడైతే సౌండ్ వస్తుంది చూడండి టిక్ అని, ఇది లైటింగ్ రిలే అనమాట. ఓకే, దాని తర్వాత ఇది పంపుది ఆన్ చేస్తాను చూడండి, పంపుది కూడా ఓకే, పంపుది కూడా మనకి వోల్టేజ్ వస్తుంది, ఇది కూడా సౌండ్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి వచ్చి స్టార్టర్ రిలే ఇక్కడ చూడండి సెల్ఫ్ రిలే అన్నమాట. ఇది ఆన్ చేస్తే ఇది మాత్రం సౌండ్ అయితే రావట్లేదు. సౌండ్ రావట్లేదని నేనేం చేశానంటే రిలే పోయి ఉంటుందని నేనేం చేశానంటే రిలే కూడా చూడండి రిలే కూడా నేను మార్చాను అనమాట. రిలే చూడండి ఇది బాగానే ఉంది కదా, ఇటు అటు వేస్తున్నాను నేను చూడండి, ఇటు అటు వేస్తున్నా. సో వేసినా కానీ మనకి సెల్ఫ్ అయితే కావట్లేదు. ఇంకా ప్రాబ్లం ఏందనేది మీకు అది కూడా చెప్తాను చూడండి, మీరు క్లారిటీగా గమనియండి. దీంట్లో
సారీ ఫ్రెండ్స్, ఇది అయితే పెట్టేశాను. ఇప్పుడైతే మన బండి అయితే స్టార్ట్ కావాలి, ఎందుకంటే మనకి ఇది రిలే అనేది టిక్ అని మనకి వైబ్రేట్ వస్తుంది, సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు కూడా నేను ఇక్కడ చూడండి ఇగ్నిషన్ ఆఫ్ చేస్తున్నాను, ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూపించాను, ఇక్కడ చూడండి ఇగ్నిషన్ అనేది ఇప్పుడు ఆన్ చేశాను. ఇక్కడ చూడండి సౌండ్ అనేది ఇక్కడ కూడా రావడం లేదు. సో ఇక్కడికి వోల్టేజ్ వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. మెయిన్ ఇక్కడ వోల్టేజ్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. నేనైతే చెక్ చేసుకున్నా. చూడండి మనం ఇక్కడ సెల్ఫ్ కొట్టినప్పుడు వోల్టేజ్ వస్తుంది కాబట్టి చూపిస్తా. చూడండి మీరు ఒక ఇలా టెస్టర్ అనేది తీసుకోవాలి, టెస్టర్ కానీ మల్టీమీటర్ కానీ. ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ పాజిటివ్కి పెట్టాను, లైట్ అయితే వెలిగింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చూడండి ఈ వైర్కి అయితే నేను పెట్టాను అనమాట. పెట్టేసి ఇక్కడైతే సెల్ఫ్ కొడుతున్నాను. చూడండి ఇక్కడైతే చూడండి మీరు లైటు మన సెల్ఫ్ కొట్టేటప్పుడు మనకైతే వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట. మనకి వోల్టేజ్ వచ్చినప్పుడు రిలే ఎందుకు వర్క్ చేయటం లేదు, రిలే మార్చాం కదా, కొత్తది వేసినా కానీ రిలే ఎందుకు వర్క్ చేయటం అంటే ఇది నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు. అలా అని మనకి ఈ 2 వైర్లు చూడండి, ఇది సెల్ఫ్ నుంచి వచ్చింది, ఇది వచ్చేసి మనకి అవుట్పుట్ ఇక్కడికి వెళ్తుంది. సో ఈ 2 అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి అనమాట. ఈ 2 కన్ఫర్మ్ అయినాయి, దీనిలో వోల్టేజ్ వస్తుంది, ఇది దీనికి పంపించాలి. మన రిలే వర్క్ చేస్తే మనకి ఇది ఇక్కడికి సప్లై పంపిస్తుంది. మన రిలే ఎందుకు వర్క్ చేయటం లేదంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక రిలే పనిచేయాలంటే ఒక మైనస్ కూడా రావాలా, ఒక బాడీ ఎర్త్ కూడా రావాలా, అలాగే ప్లస్ కూడా రావాలా. ఇక్కడ చూసుకుంటే రెండిట్లో ప్లస్సే వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి దీంట్లో వోల్టేజ్ వస్తుంది, దీంట్లో వోల్టేజ్ వస్తుంది. సో బాడీ ఎర్త్ అనేది ఒకటి ఉండాలా. సో కంపెనీ వాడు ఎలా తయారు చేస్తుందో అనేది అర్థం కావట్లేదు. సో మనకు రిలే వర్క్ కావాలంటే మీరు ప్రతి రిలేలో చెక్ చేసుకోండి, ఒక బాడీ ఎర్త్ కూడా వస్తుంది. కానీ ఇది 2 ఫేస్లే వస్తున్నాయి. సో మనకైతే ఇక్కడ ఎన్ని రిలేలు మార్చినా ఇక్కడ పని చేయటం లేదు. ఇప్పుడు మన సెల్ఫ్ ఎలా కావాలి, మనకి సెల్ఫ్ అనేది ఎలా కావాలి. సో మనకి ఇక్కడ చూడండి నేను ఈ కలర్ కోడింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఈ వైర్లు ఏడైనా ఈసీఎం నుంచే వస్తాయి, ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి వేరే చోట నుంచి వస్తే మనకి ఆ కాల్స్ కానీ మార్చుకోవడానికి ఉంటుంది. కానీ ఈ 2 వైర్లు అనేది ఈసీఎం నుంచే వచ్చింది. ఇక్కడ చూడండి ఈ రిలేకి ఈ 2 వైర్లు అయిపోయినాయి, దీని గురించి చెప్పేశాను. ఇక్కడ చూసుకుంటే రెడ్లో ఇక్కడ చూడండి రెడ్లో గ్రీన్ వైర్ ఉంది, అలాగే బ్రౌన్ వైర్ ఉంది, దీనిలో వోల్టేజ్ వస్తుంది. ఈ బ్రౌన్ వైర్ అనేది ప్రతి దానికి వెళ్తుంది, అంటే బ్రౌన్ అనేది మనకి వోల్టేజ్ వస్తుంది. సో దీనిలో నాకు తెలిసి బాడీ ఎర్త్ అయినా రావచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ప్లస్ అయినా పాజిటివ్ అయినా రావచ్చు. సో మనకి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూడండి కట్ చేసి కూడా చెక్ చేసుకున్నాను. ఇక్కడ మనకి వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి దగ్గర పెట్టమ్మా, ఇక్కడ చూడండి రెడ్లో ఇది సేమ్ వైర్ అన్నమాట, రెడ్లో గ్రీన్లు. ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టము, రెడ్లో గ్రీన్ వైర్. ఇక్కడ వోల్టేజ్ వస్తుంది చూడండి, వోల్టేజ్ టెస్టర్ చూడండి, టెస్టర్కి ఇక్కడ వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ వోల్టేజ్ వస్తుంది. సో వైర్ కూడా ఎక్కడ కట్ కాలేదు, దీంట్లో కూడా వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి దీంట్లో కూడా వోల్టేజ్ ఉంది. వైరింగ్ కూడా ఈసీఎం నుంచి ఎక్కడ కట్ కాలేదు, ఈ వైర్లు కూడా ఈసీఎం నుంచే వచ్చాయి. కానీ ఇక్కడ మనకి అన్ని విధాలుగా మనకి అవుట్పుట్ వైర్ బాగానే ఉంది, అలాగే సెల్ఫ్ కొట్టినప్పుడు దీంట్లో వచ్చే వైర్ బాగానే ఉంది. సో మనకి కంప్లైంట్ అనేది నాకైతే అర్థం కాలేదు. సో ఇది నాకు తెలిసి మ్యాక్సిమం ఈసీఎం ప్రాబ్లం ఉండొచ్చు. 99% లేకుంటే 90% నాకు తెలిసి ఈసీఎం ప్రాబ్లం ఉండొచ్చు. మనకి ఈసీఎం ప్రాబ్లం ఉంటే ఎంత కాస్ట్ అనేది మనం అందరికీ తెలిసిందే, 5000 నుంచి 6000 దాకా దీనికి కాస్ట్ ఉండొచ్చు. సో మనం తెచ్చి వేరే బండి తెచ్చేయాలన్నా దీనికి మళ్ళీ కంపెనీ వాడే అప్డేట్ చేయాలి, మనం అప్డేట్ చేస్తే కాదు. సో దీనికి ఉపాయం ఏంది, మనం ఇంత ఖర్చు చేసుకోగలమా, ఇంత ఖర్చు అయితే మనం చేసుకోలేము. సో అనుకున్నప్పుడు దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది, ఈ ట్రిక్తో అయితే బండి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి BS6 నుండి BS4కి మారుస్తున్నామంట, అంతే ట్రిక్, చిన్న సింపుల్ ట్రిక్. ఇది తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని చేసుకోవాలంటే చాలా ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి. ఈ స్టార్టర్ రిలే ఉంది కదా, ఈ స్టార్టర్ రిలే దగ్గర మనమైతే ఈ రిలే అనేది తీసేస్తున్నాం అన్నట్టు. చూడండి ఈ రిలే తీసేసాం. ఎందుకు తీసేసామంటే ఇది వర్క్ చేయటం లేదు. సో మనం ఏం చేయాలంటే వర్క్ చేయడం లేదనుకుంటే ఈసీఎం మార్చాలి, ఎందుకంటే ఈ వైర్లు ప్రతి ఒక్క వైర్ ఈసీఎం, ఈ 2 వైర్లు ఈసీఎం నుంచి ఉన్నాయి. సో మనమైతే ఈసీఎం మనం ఏం గెలకలేం కాబట్టి దాన్ని నేను వదిలేస్తున్నా. ఇప్పుడైతే నేను బైపాస్ చేస్తున్నా. ఇప్పుడు బైపాస్ చూడండి మనకి దీనికి సెల్ఫ్ కొట్టినప్పుడు దీంట్లో సప్లై వస్తుంది, అలాగే ఇది అవుట్పుట్ అనమాట. ఈ అవుట్పుట్ అనేది ఇక్కడికి వస్తుంది. సో మనం ఏం చేయాలంటే డైరెక్ట్ చేద్దాము. డైరెక్ట్ ఎలా చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చూడండి చాలా సన్న ప్రాపర్ అయితే తీసుకున్నాను. సన్న ప్రాపర్ అంటే ఇప్పుడు మామూలుగా వైర్ ఇట్లాగ ఉంటాయి కదా, ఇక్కడ చూడండి ఇలాగా మనకు వైర్ల నుంచి వైర్ అంటే చాలా తక్కువ తీసుకోవాలి. అంటే 3 లీడ్లు తీసుకున్నాను నేను, వైర్లలో 3 లీడ్లు తీసుకొని ఇలా మంచిగా రౌండ్ చేసుకొని లూజ్ కాంటాక్ట్ లేకుండా ఈ వైర్ అనేది దీంట్లో చూడండి నేను దేంట్లో దొబ్బుతున్నా అనేది.
ఇక్కడ చూడండి, ఇది కాదు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది ఈసీఎం నుంచి వచ్చే వైర్లు. ఇక్కడ చూడండి, ఈ ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ పెద్ద వైర్లు ఇక్కడ చూడండి వెనక ఉన్నాయి, ఆపోజిట్ అంటే స్టడీగా ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, మన రిలే పెట్టేటప్పుడు ఈ సన్న పాపులు కాకుండా ఈ లావు పాపులు, ఇక్కడ చూడండి ఈ లావు పోల్స్ అనమాట. ఈ సన్న పోల్స్ కాకుండా లావు పోల్స్ వెళ్ళే దాంట్లో మనకి ఇదైతే దోపేయాలి. ఇక్కడ చూడండి, నేనైతే దోపిస్తున్నా. ఇక్కడ పై నుంచి చూపాము. నేనైతే దీంట్లో దోపేస్తున్నాను అనమాట. దీంట్లో దోపేసి మనం రిలే పెట్టేద్దాము. మనకి కంపల్సరీగా అయితే సెల్ఫ్ స్టార్ట్ అనేది కావాలి. ఎందుకంటే మనకి దాంట్లో వోల్టేజ్ డైరెక్ట్ చేయడం ఎలా చూపించాను కదా. ఈ రెండు చూడండి, ఈ రెండు పెద్ద పోల్స్కి ఇక్కడ సన్న పోల్స్ వస్తాయి. రెండు కట్ చేశాను, ఎందుకు కట్ చేశాను అది కూడా చెప్తాను. ఈ రెండు పెద్ద పోల్స్ అనమాట. సో ఈ రెండు పెద్ద పోల్స్ అనేది మీకు ఇది రెండు ఎందుకు కట్ చేశానంటే ఫ్రెండ్స్, నేనైతే చాలా ఆలోచించాను అనమాట. దేనికంటే మనకు ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ చూడండి, మీరు క్లారిటీగా చెప్తా, అర్థం చేసుకోండి. ఈ వైర్కి అనేది ఎల్లోలో మనకి రెడ్ లైన్ ఉంది, అది మనకి సప్లై అనేది ఇక్కడ చూడండి ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు అక్కడి నుంచి వస్తుంది, ఓకేనా. ఇక్కడ మీరు ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి, రెడ్లో ఎల్లో లైన్ ఉంది, రెడ్లో ఎల్లో లైన్, ఇది వైర్ కనబడుతుంది కదా. ఇది వైర్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మనకి సెల్ఫ్ రిలే దగ్గర వస్తుంది. సెల్ఫ్ రిలేకి చూడండి, ఇక్కడ రెడ్లో ఎల్లో లైన్ సేమ్ వైర్ అనేది ఇక్కడ ఉంది, అర్థమైందా. అంటే ఇక్కడ సెల్ఫ్ మనకి సెల్ఫ్ స్విచ్ కొట్టినప్పుడు దీనిలో అనేది సప్లై అనేది పాస్ అవుతుంది, అందుకే మనం డైరెక్ట్ అనేది చేశానమాట. సో ఈ రెండు అనేది మనకి ఓకే, ఇంతవరకు మనకి ఈసీఎంతో సంబంధం లేదు. ఈ రెండు సెల్ఫ్ నుంచి సెల్ఫ్ స్విచ్ నుంచి ఒక వైర్ వచ్చింది, అలాగే ఇది సెల్ఫ్ కాడికి వెళ్ళిపోయింది అనమాట, సెల్ఫ్ రిలే దగ్గర అయితే వెళ్ళిపోయింది. తర్వాత మనకి ఇప్పుడైతే దీంట్లో అయితే సరిగ్గా ఈసీఎం నుంచి సిగ్నల్ రాక మనకైతే సెల్ఫ్ రిలే అనేది వర్క్ చేయటం లేదు, దానివల్ల సెల్ఫ్ కావటం లేదు. సో మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆటోమేటిక్ ఎప్పుడైనా గుంతలు పడినప్పుడు కానీ ఏదైనా మిస్టేక్ మన దరిద్రం బాగాలేక కానీ మనకి దీనిలో వోల్టేజ్ వచ్చింది, మళ్ళీ మనం డైరెక్ట్ చేసాము, దానివల్ల మనకి ఏమైనా ఈసీఎం కానీ ఫీజులు కానీ ఏమైనా బండి ఎక్కడ ఆగిపోవడం కానీ డిస్టర్బ్ అవ్వడం కానీ అలా అయితే జరుగుతుంది. దాని గురించి నేను ఆలోచించి ఏం చేశానంటే నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఈ రెండు వైర్లు డైరెక్ట్ చేసేయి, ఓకే ఇది పెట్టేశాను సో టైట్గా ఉండడానికి. ఇక్కడ చూడండి ఈ రెండు అనేది ఈసీఎంకి పోయి ఇక్కడ చూడండి ఇటు పక్క ఈ కట్ చేశాను అనమాట, ఈసీఎం నుండి వచ్చే సిగ్నల్స్ అనమాట. ఇది ఈసీఎం నుంచి వచ్చే సిగ్నల్స్, వాటిని నేను కట్ చేశాను. ఎందుకంటే ఈ పోల్స్ని ఎందుకు కట్ చేశానంటే ఎప్పుడైనా మన ఫ్యూచర్లో షార్ట్ సర్క్యూట్ ఏమైనా మళ్ళీ వోల్టేజ్ రావడం కానీ ఇది వర్క్ చేయడం, అటుపక్క మనం ఆల్రెడీ డైరెక్ట్ చేసాము, దానివల్ల మనకి ఈసీఎంకి అయినా ఇబ్బంది కలుగుతుంది. అది ఆలోచించి నేనైతే ఇదైతే ఇలా కట్ చేయడం అనేది జరిగింది. సో మీ దగ్గర కూడా ఏమైనా ఎలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఇలా చూసుకొని బాగా ఆలోచించుకొని వర్క్ అయితే చేసుకోండి. మనం ఏ చిన్న మిస్టేక్ చేసుకున్నా మనకి ఈసీఎం అయితే ఖరాబ్ అవుతుంది. ఈసీఎం కొనాలంటే తెలుసు కదా మనకి ఆన్లైన్ ప్రైస్ కానీ ఎలా ఉందో. సో నేనైతే ఈ విధంగా మీకు క్లారిటీగా అయితే చెప్పాను ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోసారి కూడా మీకు చూపిస్తాను. ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు బాగా డైరెక్ట్ చేయాల్సింది ఎక్కడంటే చాలామంది అర్థం కాలేదంటారు. ఇక్కడ చూడండి రెండు పెద్ద పోల్స్ ఉన్నాయి, ఈ చిన్న పోల్స్ సైడ్ అటు ఇటు ఈ స్టడీ చూడండి, ఈ రెండు ఇట పెట్టేటప్పుడు ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ పెద్ద పోల్స్ కాడ ఇటు ఒక వైర్ అటు ఒక వైర్ పెట్టాను అన్నమాట. ఇదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వైర్లు ఇలా దోపేద్దాం. ఇక్కడ చూడండి నేనైతే దోపేశాను, బాగా టైట్గా దోపేశాను. బండి కూడా చూడండి స్టార్ట్ చేస్తున్నాను. ఇదేనా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఈసీఎం నుండి ఇలాంటి ఇప్పుడు ఈసీఎంకి మనకు డిస్కనెక్ట్ చేసాం, ఇది దానివల్ల మనకి ఈసీఎంకి ఎప్పుడు ప్రాబ్లం రాదు ఫ్రెండ్స్. బండి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చెంగిచ్ లైన్ వస్తుంది. నేనైతే ఇక్కడ ఎర్రర్ కోడ్ అనేది కొట్టేస్తాను అనమాట. సో ఏమైనా కంప్లైంట్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. సో మనకి చూడండి ఫ్రెండ్స్, మనకి సింగిల్ స్టార్ట్లో అయితే బండి అనేది ఆగిపోయింది. సో మీకు బండి కూడా ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. చూసారా, నాకు ఒక గంట పట్టింది. సో ఈ బండి స్టార్ట్ చేయడానికి మాత్రం మీరు కంపల్సరీగా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ రిలే అనేది ఇక్కడ వోల్టేజ్ మీరు మొత్తం చూసుకున్నది. నేను ఏదైనా వైర్ కట్ అయిందని నేను చెక్ చేసుకున్నాను అనమాట. సో చూడండి, ఇక్కడ నుంచి వైరింగ్ అయితే ఇక్కడ రిలే దాకా ఏ వైర్ కూడా కట్ కాలేదు, కానీ ఈసీఎం నుంచి సరిగ్గా సిగ్నల్ లేదు కాబట్టి మనకైతే సెల్ఫ్ స్టార్ట్ అయితే కావట్లేదు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మీరైతే ఈ విధంగా అయితే చాలా సన్న ప్రాపర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా వైర్లు కట్ చేసుకొని మనం ఒక
3 కానీ 2 కానీ వేసుకొని మనం ఇలా డైరెక్ట్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చినప్పుడైనా మన ఫీజ్ అవుట్ అవుతుంది, కానీ అంతేగాని ఈసీఎంకి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు నిర్భయంగా ఈ వర్క్ అయితే మీరు మీ కాడ వచ్చినప్పుడు ఇదైతే మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్గా అయితే మీరు స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ముందు చెప్పాను కదా, ఇలా చెక్ చేసుకోండి. స్విచ్ చెక్ చేసుకోండి, అలాగే ఇక్కడ ఫీజ్ చెక్ చేసుకోండి, ఇది చెక్ చేసుకోండి, దాని తర్వాత ఫీజులు చెక్ చేసుకోండి. దాని తర్వాత ఈ స్టార్టర్ రిలే ఉంది కదా, ఈ స్టార్టర్ రిలే మీ దగ్గర లేకుంటే పక్కన రిలే వేసేయండి. పంపుది కాకుండా మనకి హారన్కి కానీ సిస్టానికి కానీ ఏదో ఒకటి ఉంటుంది. లేకుంటే మీరు ఒకటి స్పేర్లో పెట్టుకోండి, 4 పిన్ రిలే అంటే బేసిక్ చేస్తారు, అది తెచ్చుకొని మీరు వేసుకొని చూసుకోండి. సో వేసుకుంటే మీకు స్టార్ట్ అయితే నో ప్రాబ్లం. కానీ రిలే వేసినా స్టార్ట్ కావట్లేదంటే నేను ఇందాక చెప్పాను కదా ఏమేమి చెక్ చేసుకోవాలో. ఈ 2 వైర్లలో ఇక్కడ ఈ వోల్టేజ్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి 2 ఈసీఎం నుంచి వస్తాయి. సో ఈసీఎం నుంచి వచ్చే వైర్లు కూడా ఎక్కడ కూడా నేను ఈసీఎం ఓపెన్ చేశాను, ఎక్కడ కూడా వైర్ అయితే కట్ కాలేదు. ఈ విధంగా అయితే నేనైతే వర్క్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. కస్టమర్కి అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా అయితే నేను చేస్తాను. సో మీ దానికి ఓకే అంటే చేయించుకుంటాం అంటే ఓకే మేము చేయించుకుంటామన్నారు. సో దాని గురించి నేనైతే ఈ విధంగా అయితే బండి అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోలు అయితే వస్తూ ఉంటాయి మనకి యూట్యూబ్ ఛానల్లో. సో వీడియో అయితే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.